తెలంగాణ భవన్లో ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. కౌన్ బనేగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మండలికి వెళ్లేదెవరు అనే అంశాలపై చర్చించుకుంటున్నారు లీడర్లు. ఇప్పటికే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణలో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ పదవీ కాలం ముగియనుంది. రిలీవ్ కానున్న 5గురిలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. దీంతో ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. గులాబీ బాస్ ఎవరికి ఛాన్స్ ఇస్తారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ లీడర్లు. ఫామ్ హౌస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేసీఆర్ ఆశీస్సుల కోసం నేతలు తాపత్రయపడుతున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరు కాబోతున్నారు, అలాగే ఎవరు మండలికి వెళ్తారు అనేటువంటి జోరుగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. 5 స్థానాలు ఖాళీ అవుతాయి. వాటిలో 4 కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలవే. సో దీనికోసం, ఈ సీట్ల కోసం ఇప్పటికే పైరవీలు జోరుగా జరుగుతున్నాయి. ఫామ్ హౌస్ చుట్టూ కేసీఆర్ ఆశీస్సుల కోసం నేతలందరూ కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి. సో ఎవరిని వరించబోతోందంట? ఎస్ రోజా, చూడాలి మరి ఎవరిని వరిస్తుంది అనేది, ఎమ్మెల్సీ ఈసారి ఎవరికి వస్తుంది అనేది కూడా మనం చూడాలి. అయితే ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మార్చి 20న కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు రిజల్ట్ కూడా అదే రోజు పోలింగ్ ఉంటుంది. కౌంటింగ్ కూడా మార్చి 20న ఉండబోతుంది. ఇక దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ విడుదలైంది. కాబట్టి ఇప్పటికే ఈ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రము కేసీఆర్ చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ప్రస్తుతం అయితే ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ ఉంటున్నారు. కాబట్టి రెగ్యులర్గా సీనియర్ నేతలు అందరూ కూడా కేసీఆర్ని వెళ్ళి కలుస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలామంది సీనియర్ నేతలు రహస్యంగా కేసీఆర్ని కలిసి చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈసారి మరి ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందనేది కూడా కొంత ఆసక్తి రేపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు ఉన్నవారినే కంటిన్యూ చేస్తారా, లేదంటే బీసీలకు ఏమన్నా అవకాశం కల్పిస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా మనకు చూసుకుంటే ఒక ఇద్దరు, ఇటు మనకి దాసోజు శ్రావణ్ కానీ సత్యనారాయణ కానీ, కుర్రా సత్యనారాయణ కానీ, వీళ్ళిద్దరిని మన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ సిఫారసు చేసింది. కానీ అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించింది. సో వారు కూడా ఈసారి మాకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ కోటాలో మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ మరి దక్కేది ఎంతమంది కంటే ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీకి ఈసారి దక్కే అవకాశం ఉంది. అంటే 5 ఎమ్మెల్సీలు పదవి కాలం ముగిసినప్పటికీ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా ఒకరు మాత్రమే ఎంఐఎం ఉన్నారు. ఇక మిగిలిన 4 ఉన్నప్పటికీ కూడా ఇక ఈసారి మాత్రం ఒక్కరికి మాత్రమే ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 39 స్థానాలు గెలవగా అందులో 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఇక కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కూడా కోల్పోయింది. అప్పుడు లాస్టే నందిత అకాల రోడ్డు ప్రమాదం మరణం చోటు చేసుకుంది. సో ఆమె స్థానం ఉప ఎన్నిక జరిగింది కాబట్టి సో ఆ కంటోన్మెంట్ స్థానం కూడా కోల్పోవడంతో ప్రస్తుతం రోజా 28 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మరి దక్కాలంటే కనీసం ఒక్క ఎమ్మెల్సీ స్థానమైనా గెలవాలంటే కనీసం 23 ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. సో ఇక మరి ఉన్నది 28 కాబట్టి ఒక్క స్థానం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అయితే దాన్ని ఎవరికి ఇస్తారనేది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తి కనబరుస్తుంది. ఉన్నవారినే కంటిన్యూ చేస్తారా, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా సమాలోచనలు అయితే చేస్తున్నారు. కానీ ఈ పదవి కోసం మాత్రము కేసీఆర్ చుట్టూ ప్రదర్శనలు అయితే మాత్రము ఒకరు తెలియకుండా ఒకరైతే మాత్రము చేస్తూ వస్తున్నారు. సో ఇక ఇప్పటికే మనకి ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్, ఎస్టీ కోటాలో ఉన్నటువంటి ఆ సత్యవతి రాథోడ్కి తిరిగి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా జోరుగా పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే ఇస్తారా ఇవ్వరా అనేది పక్కా పెడితే ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఆమె కంటిన్యూ అవుతుంది అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇటు ఎస్టీ వీళ్ళకి ఇచ్చింది కాబట్టి అవి నెరవేర్చలేకపోతుంది కాబట్టి సో వాటిని ప్రశ్నించాలంటే ఇటు మండలిలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలంటే ఖచ్చితంగా సత్యవతి రాథోడ్కి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ చర్చ చేస్తుంది. కానీ మరి ఇక ఆమెకి వరిస్తుందా లేదా అనేది కూడా మనమే చూడాలి. ఇక ఇంకో ఏంటంటే బీసీలకు సంబంధించి ఇస్తే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. తీరా చూస్తే కులగణన కూడా చేశారు. కులగణనలో బీసీలను తగ్గించే ప్రయత్నం చేశారు అనేది కూడా ప్రధానంగా ఒక కాంగ్రెస్ పార్టీ పైన ఒక ఆరోపణ. అయితే ఆ బీసీలకు సంబంధించి ఈసారి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరికి ఇస్తే మాత్రము సో ఆ అంశం పైన కూడా ఖచ్చితంగా ఇటు మండలిలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక
తీరును ఎండగట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఇక ఎవరిదేమైనా సరే ఒక్క స్థానం దక్కుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అది ఎస్టీకి లేదా బీసీకి ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఆ నేతలు ఎవరనేది కూడా మనకి ఈ రోజు రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. కాకపోతే మాత్రం ఎవరు తెలియకుండా ఒకరు మాత్రం ఖచ్చితంగా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, గతంలో మేము పార్టీలో చాలా సీనియర్ నేతలము, ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, ఉద్యమంలో అనేక సార్లు పనిచేసాం, కేసీఆర్తో వెంట నడిచాం కాబట్టి ఉద్యమంలో మాకు కూడా అన్యాయం జరిగింది, మాకు ఏ పదవి లేదు కాబట్టి ఈసారి కొంచెం అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఒక సీట్ వస్తుంది కాబట్టి అని చెప్పేసి కూడా కొంతమంది నేతలు అయితే కేసీఆర్ చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. రోజా. రైట్ సైదులు, థ్యాంక్ యూ.